ఎంతమంది శత్రువులు నీ చుట్టూ ఉన్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దావీదు జీవితంలో అడుగడుగునా శత్రువులు ఉన్నారు. సౌలు తరిమినంతకాలం తరిమాడు. సౌలు తర్వాత దావీదును తన సొంత కుమారుడే తరిమాడు. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవుడు తనకి సహాయం చేశాడు కాబట్టే సైన్యమును జయించాడు. ఈరోజు బహుశా నువ్వు ఒక్కడవే ప్రభు కోసం నిలబడ్డావు. నీ ఒక్కదానివే నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ ప్రాంతంలో ప్రభు కోసం నిలబడ్డావు. నీ ముందు నిలబడిన వాళ్ళు చాలామంది ఉండొచ్చేమో, కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ పక్షంగా ఉంటే నీ ముందు ఎంతమంది ఉన్నారనేది ప్రశ్న కాదు. దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. శత్రు బలం ఎంత పెద్దదనేది ప్రశ్న కాదు. ప్రభు నీకు జయాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఇలాంటి విషయాలు ఎన్నో ప్రూవ్ చేయబడ్డాయి బైబిల్లో. అనేక మంది పక్షంగా దేవుడు తన కార్యాలు జరిగించాడు. ఆయన నాకు సహాయం కాబట్టి నేను ప్రాకారం దాడతాను. దావీదు భక్తుని జీవితంలో ఎన్నో అనుభవాలు. బైబిల్లోనికి ఇంకా మనం తొంగి చూస్తే ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలో ప్రవేశించడానికి వారు దాదాపుగా 40 సంవత్సరాలు ప్రయాణం చేసుకుని వచ్చేసిన తర్వాత యోర్దాన్ నదిని దాటిన తర్వాత మొట్టమొదటిగా వారు ఎదుర్కొన్న ప్రాంతం ఎరికో. ప్రాకారం కలిగిన పట్టణం అది. ఎరికోని ప్రపంచ పురాతన పట్టణాల్లో ఒకటిగా పరిగణిస్తారు. అంత మాత్రం కాకుండా ప్రాకారం కలిగిన పట్టణం అది. చాలా ఎత్తైన ప్రాకారం ఉంది. దేవుడు ఆ ప్రాకారాన్ని వారి ముందు వంచి ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇవ్వలేదా? వారు కేవలం స్తుతించడం నేర్చుకున్నారు. ప్రభు వైపు చూడడం ప్రారంభించారు. దేవుని సహాయంతో వారు నింపబడ్డారు. అద్భుతాలు వారి జీవితంలో జరిగాయి. ఈరోజు నీ జీవితంలో ప్రాకారం ఉందా? దాటలేకపోతున్నావా? ఎంతో ప్రయాసపడుతున్నావా? నీ శక్తిని, బలాన్ని వినియోగించి ప్రాకారం నుంచి విడుదల పొందాలని ప్రయత్నం చేశావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సహాయాన్ని కోరుకో. దేవుడు నీకు సహాయంగా ఉంటే ఎట్టి ప్రాకారాన్నైనా నువ్వు జయించగలవు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అది ఏదైనా కావచ్చు. ఆ ప్రాకారం ఒకవేళ నీ జీవితంలో ఏదో రూపంలో నీ ముందు ఉండొచ్చు, కానీ దేవుడు ఆ ప్రాకారాన్ని వంచి నీకు మార్గాన్ని వేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. నమ్ముతావా? ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువుని స్తుతించండి. బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి.